కూడా మరి అమ్మవారి మహాప్రసాద భోజనాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ చల్లని తల్లి అన్ని వేళల్లో కూడా చల్లగా చూస్తారని ప్రార్థిస్తున్నాము. అరే పట్లుంటే పట్ల వచ్చే వాళ్ళు ఉన్నారు ప్రార్థిస్తున్నాము. అట్లానే చూడు వెంకయ్య మట్టి బిసిగి బతికెటోళ్ళ బుజ్జుముండ కళ్ళు ముండ వచ్చినాము దండాలు దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లో పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో ఆరగించి మమ్మేరు అమ్మోరు తల్లో దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో
అద్భుతం తల్లి. చీరాల పట్టణము నుంచి కూడా ఆ పసిపాప పేరు తపస్విని అమ్మవారి అనుగ్రహంతో మరి భరతనాట్యం కూడా అద్భుతంగా అమ్మవారి సన్నిధిలో ఆ చిట్టి తల్లి అమ్మవారి ఆశీస్సులు కూడా అద్భుతంగా అందాలని కూడా చిరకాలం కోరుచున్నాము. మరి ఈ రోజున ఆ చిట్టి తల్లి పేరు తపస్వని, చీరాల పట్టణము మరి అమ్మవారి సన్నిధిలో భరతనాట్యము కూడా అద్భుతంగా జరిపించినటువంటి ముత్తినేని భాస్కరరావు గారు ఆ చిట్టి తల్లికి 2000 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని కూడా మన అమ్మవారు అన్ని వేళల్లో కూడా చల్లగా చూస్తారని ప్రార్థిస్తున్నాము. తీసుకోమ్మా. ముత్తినేని భాస్కరరావు గారు 2000 రూపాయలు లేంగా తల్లి అక్కడ ఆ చిట్టి తల్లికి 2000 రూపాయలు ముత్తినేని భాస్కరరావు గారు ప్రకటన చేస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని కూడా మన చల్లని తల్లి ఆ పోలేరమ్మ తల్లి ఆశీస్సులు కూడా అనుగ్రహం పొందాలి. అట్లనే మరి మన గ్రామ వాస్తవ్యులు మరి పూజలు కూర్చున్నటువంటి జంటలు కూడా అందరూ కూడా సేవా సంఘం వాళ్ళు కూడా వాళ్ళు పూజ అక్కడ ఆ ప్రాంగంలో కూర్చోవద్దు. మేము తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే పూజ చేసుకున్న ఖాళీ లేదు. చేతను అమ్మవారి సామాగ్రి వస్తున్నది. అంగరంగ వైభవంగా ఈ రోజున జరుగుతున్నటువంటి లక్ష మల్లార్చన కార్యక్రమానికి అమ్మవారి ముఖద్వారము తెరసవచ్చి రోజునామ పూజారిని ఈ రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మిలాగా అద్భుతమైనటువంటి అలంకరణతో కూడా చక్కగా జడేసుకుని శ్రీ మహాలక్ష్మి లాగా అమ్మవారి అమ్మవారి భక్తులకు అమ్మవారి పసుపు అమ్మవారి ముందు ఆకు విడిగా తెచ్చుకున్నటువంటి అమ్మవారికి ప్రసాదాలు తెచ్చుకున్నటువంటి భక్తులు అమ్మవారి దేవస్థానం ఎదురుగానే కమిటీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. వాటిలో మీరు మీ ప్రజలు ఏర్పాటు చేసుకోవచ్చు. దేవస్థానం
కొందరి అనావసరం ఇచ్చేసిన కనుక కార్యక్రమం కూడా మొదలుకోతున్నారు. సేవా సమితి వారు మీరందరూ కూడా మరి భోజన కార్యక్రమంలో గ్రామ వాస్తవ్యులు సేవ కోరుతున్నట్టు వారు మరి ఆ అమ్మవారి మహాప్రసాద భోజనం దగ్గరికి మీరు రావాల్సిన కోరుతున్నాము. వినివాళ్ళు ఇక్కడ పూలు పసుపు పూలు కూడా వస్తారు. ఒక ఏటుకూరు మొత్తం కూడా మరి మహాప్రసాద భోజనం గారికి సేవకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. అమ్మవారి సేవ ప్రతి ఒక్కరు కూడా విజయవాడలో చేసుకోవచ్చు. మీరు కూడా పోయి అమ్మవారి దేవస్థానము దక్షిణ వైపున అమ్మవారి దేవస్థానం దక్షిణ ఖాళీ ఉంది. పూజల పూజలు చిన్న మనవి దేవస్థానము దక్షిణ ఖాళీ ఉంది. ఇక్కడ తాగేవారు కూర్చోవద్దు. పంతులు గారు సంకల్పం చెప్పాలని చెప్పు. అమ్మకు అర్చన మండలార్చన మండలార్చన కార్యక్రమము నిండుగా అతన్ని చక్కగా కూర్చొని శ్రీ మహాలక్ష్మి కూర్చొని చక్కగా అమ్మవారి కూర్చొని కూడా నిర్విఘ్నంగా సర్వకార్యశుభాలు కూడా సకాలంగా తన బిడ్డల చేత తన వంతుగా కూడా పూజ కూడా జరిపించుకోవడం జరుగుతుంది. కనుక ప్రతి विशेषण विशिष्टायां शुभदिनो श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य नामदेश्याः गोत्रोद्भवस्याः
రండి రండి. రావాలి రావాలి. రావాలమ్మా రావాలి. మరి అమ్మవారి తీసుకురావడం జరుగుతున్నది. కనుక ప్రతి ఒక్కరూ వేదికగా మీదకి వచ్చినప్పుడు జై శ్రీ పోలేరమ్మ తల్లి అనే నామమే ఉండాలి. అమ్మవారు వస్తున్నది వేదిక మీదకి. ప్రతి ఒక్కరు కూడా దక్షిణ వైపులో నడవాలి. దక్షిణ వైపులో ప్రతి ఒక్కరు వేసే వారు అమ్మవారి పూజ వేదిక వస్తున్నది. పంతులు గారు కమిటీ సభ్యులు అందరూ కూడా అమ్మవారిని వేదిక మీద తీసుకోవడం జరుగుతున్నది. అమ్మవారిని నల్లవైపులా చూపించమ్మా. లక్ష్మీ స్వరూపిణి జై శ్రీ పోలేరమ్మ తల్లి చంద్రనిస్తామా చెప్పండి. చంద్రపైకత్తమ్మ అమ్మవారిని అందరూ కూడా రెండు వైపులా నాలుగు వైపులా నాలుగు వైపులా కూడా చూపించి అమ్మవారిని ప్రతి ఒక్కరు కూడా జై శ్రీ పోలేరమ్మ తల్లి, జై శ్రీ పోలేరమ్మ తల్లి, జై శ్రీ పోలేరమ్మ తల్లి అనే నామమే ఈ కొండపాటు గ్రామంలో స్వయంగా వెలిసినటువంటి ఆ తల్లి స్వయం భూదేవి. నిత్యం కూడా మంగళ స్నానం కూడా ఉదయం మరి 18 రోజులు కూడా అమ్మవారి తిరునాళ్ళు జై శ్రీ పోలేరమ్మ తల్లి చక్కగా కూర్చొని ఇప్పుడు చక్కగా కూర్చొని మీ అందరి చేత పూజ చేయించుకునేది. మీ అనుగ్రహం మనకు పొందాలా. కనుక ప్రతి ఒక్కరు కూడా హలో ఖాళీ ఉన్నది. పూజలో కూర్చున్నటువంటి మహిళామతులకు అమ్మవారి దేవస్థానము దక్షిణ వైపు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి మా దేవస్థానం వారు ప్రత్యేకంగా పూజశాలను ఏర్పాటు చేశారు. చూసుకుంటాం. మా పూజ సామాగ్రి పసుపు, కుంకుమ, గంధము, పూజశాల కూడా సిద్ధం చేసుకొని పెట్టుకున్నా. మీకు పూజలో ఉండేటువంటి ప్రతి ఒక్క భాగాన్ని కూడా చక్కగా అర్థమయ్యేటువంటి విధి విధానంగా స్పష్టంగా చెబుతూ మీ అందరితో మా యొక్క గ్రామదేవతైనటువంటి అమ్మవారికి దీపారాధన చేయడానికి ప్రమిదలు, నువ్వుల నూనె, ఒత్తులు, అదేవిధంగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి ఒక కొబ్బరికాయ, తాంబూలం, అమ్మవారికి సంబంధించి నేను తెస్తాను అక్కడి నుంచి. పూజ కూడా మొదలెట్టుకోవచ్చున్నట్టు ప్రతి ఒక్కరు కూడా పూజ అనంతరము అమ్మవారి మహాప్రసాద భోజనాలు. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి మహాప్రసాద భోజనం చేసి
వారు ఇక్కడ స్టేజీ మీద దంపతులు పూజ చేయడానికి కూడా సామాగ్రి పంపించాలి. మా పూజ సామాగ్రి మల్లెపూలు ఒక వైపుకు పెట్టండి, మధ్యలో కాకుండా ఇటువైపుకు పంపించండి. బాపట్ల జిల్లా బాపట్ల పట్టణ గ్రామవాస్తవ్యుడు మరి అన్నం సతీష్ గారు మరి అమ్మవారి పూజకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మహాప్రసాద భోజనాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. వారిని, వారి కుటుంబాన్ని, వారి వ్యాపారాన్ని కూడా ఆ చల్లని తల్లి మన స్వయం భూదేవి అయినటువంటి తరపును కూడా ప్రార్థిస్తున్నాము. అలానే ఈ పూజలో కూర్చున్నటువంటి ప్రతి ఒక్క భక్తురాలు కూడా సుష్మా గారు, వారి కుటుంబ సభ్యులు, వారిని కూడా ఆ స్వయం భూదేవి అన్ని వేళల్లో కూడా చల్లగా చూస్తారని ప్రార్థిస్తున్నాము. అలానే మరి ఈ వాటర్ బాటిల్ ఏర్పాటు చేసిన తాతలు పరిమిర అత్తయ్య గారి కుమారుడు, వారి కుటుంబ సభ్యులు మరి 3000 వాటర్ బాటిల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వారిని, వారి కుటుంబాన్ని, వారి వ్యాపారాన్ని కూడా ఆ చల్లని తల్లి అన్ని వేళ కూడా చల్లగా చూస్తారని ప్రార్థిస్తున్నాము. అట్లానే మండపం ఎదురు అందరు సైడ్ పోవాలి. వాటర్ బాటిల్ బయట పెట్టండి. ఇంకో బస్తా పూలు తీసుకురండి ఇక్కడ వేదిక మీదకి. మా స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు కూడా పసుపుతో 2 గౌరీదేవి తయారు చేసుకొని పెట్టుకుంటమ్మా. మీకు మంచినీళ్ళు ఇచ్చారు కదా, మీకు ఇచ్చిన పసుపుతో 2 గౌరమ్మ రూపాలను తయారు చేసుకొని పెట్టుకోండి. స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు, అదేవిధంగా పూజకు కూర్చున్నటువంటి ముత్తైదువులందరూ కూడా తెప్పిద్దాం. ఎవరు పిల్లలు ఎవరు దొరకట్లేదు. కొబ్బరికాయలు ఒక అమ్మాయిని అడిగా, హలో, అక్కడ బొమ్మ పెట్టుకున్నటువంటి ఆమె ఎవరు కొంచెం బయటికి పంపించాలా? ఇప్పుడు కాదమ్మా నీ సమయము. తర్వాత పూజలో కూర్చున్న దగ్గర మీరు అలాంటి పని చేయకూడదు. సేవ వాళ్ళు ఆమె బయటికి పంపించండి అమ్మా. సేవ చేసుకునేటువంటి సేవా సంఘం వాళ్ళు. మా నువ్వుని మాతా పోలేరమ్మ తల్లికి సగం దూరమే వినపడింది. ఆవిడెక్కడో గర్భాలయంలో కూర్చోనుంది. ఒక్కసారి గట్టిగా మాతా పోలేరమ్మ తల్లికి, ఇంకొక్కసారి మాతా పోలేరమ్మ తల్లికి. హలో, పసుపుతో 2 గౌరీదేవి రూపాలను తయారు చేసుకుంటమ్మా. ఆ పసుపుతో చేసినటువంటి గౌరీదేవి ఆ చల్లని తల్లి ఆశీస్సులు కూడా అందిస్తారని కూడా ప్రార్థిస్తున్నాము. హలో, ఆ బొమ్మం పక్కకి వెళ్ళాలి. కుంకుమ బొట్టు పెట్టి మీరు కూడా చక్కగా బొట్టు పెట్టుకొని దీపారాధన వెలిగించండమ్మా. వాళ్ళు ప్లేటుకి మధ్యలో ఏర్పాటు చేసుకున్నటువంటి వినాయకుడికి మధ్య వేలుతో గాని, ఉంగరపు వేలుతో గాని కుంకుమతో బొట్టు పెట్టి మీరు కూడా కుంకుమ బొట్టు పెట్టేసుకొని దీపారాధన వెలిగించి నమస్కారం చేసుకుంటున్నా. గుడికి దీపారాధన వెలిగించారు కదమ్మా. పండవరవి. హలో, పూజా సామాన్లు రాలా.
ఆ దీపారాధనకి గంధము కుంకుమ బొట్టు పెట్టేసేసి 2 అక్షతలని 1 పుష్పాన్ని ఆ దీపారాధన దగ్గర సమర్పించి నమస్కారం చేసుకుంటమ్మా. హలో వంశీ, ఇటు పూజా సామాన్లు రాలా. హలో వంశీ, ఇటు పూజా సామాన్లు రావాలయ్యా గుడికి. లెఫ్ట్ సైడ్ మొత్తం పూజా సామాన్లు రావాలి. దీపారాధనకి గంధము కుంకుమ బొట్టు పెట్టేసి 2 అక్షతలని పుష్పాలని దీపారాధన దగ్గర సమర్పించి నమస్కారం చేసుకుంటమ్మా. అమ్మా, ఏ విధంగా అయితే నీ సన్నిధిలో దీపారాధన చేశామో ఆ దీపం ఎంత కాలం నీ సన్నిధిలో వెలుగులు విరజిల్లుతుందో అదే విధంగా అని చెప్పని చక్కగా దీపారాధనకి 2 అక్షతలని 2 పుష్పాలని సమర్పించి నమస్కారం చేసుకుంటమ్మా. వెలిగించినటువంటి దీపారాధనకి 2 అక్షతలని 1 పుష్పాన్ని సమర్పించి నమస్కారం చేసుకోవాలి. చిన్నడా లూజ్ కాంట్రాక్ట్ అనుకుంటా, కలర్ కరెక్ట్ రావట్లేదు. 2వ కెమెరా చేజీ అన్న తిరుగు పడిందంటే పూజ అంతా అయిపోయింది. మన కార్యక్రమం మనమే చేసుకుంటాం. అగో రవణని మైక్ ఆపి చెప్పమని చెప్పేది ఏందో అది కంటిన్యూషన్ అవుతుంది మాట. రికార్డింగ్లో పడుతా మాట్లాడొద్దని చెప్పు పవన్ అన్న ఆయన్ని. అది కలర్స్ ఓకే డన్. అదే కెమెరా పెట్టేసి అటే పెట్టేసి అటు ఒక 5 నిమిషాలు వెళ్తా. తెలంగాణలో దీనికి ఇచ్చేసి మా మీకు మంచినీళ్ళు ఒక గ్లాసులో ఉన్న తమలపాకుని ఎడమ లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. నమస్కారం చేసుకోవాలి. మీకు ఇచ్చినటువంటి పూజ సామాగ్రిలో అక్షతలు ఏర్పాటు చేసుకుంటమ్మా అని చెప్పాను. మీ కుడి చెయ్యి బొటన వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు, చూపుడు వేలు, చిటికన వేలు తగలకుండా ఒక్కసారి స్టేజ్ వైపు చూడాలి. చూపుడు వేలు, చిటికన వేలు తగలకుండా మధ్యలో ఉన్నటువంటి 3 వేళ్లతో బొటన వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు ఈ 3 వేళ్లతో అక్షతలు తీసుకొని ఓం గణపతయే నమః అని అనుకుంటూ అవి నేను పలికేటటువంటి మంత్రాలు పలుకుతూ కదా. ఈ మంత్రాలు అనుగ్రహం ఏ విధంగా మనకు పొందాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా ఎటువంటి కోరికలు తీరాలి, ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండిపోవాలి అని చెప్పని ముందుగానే మనకు ఉన్నటువంటి కోరికలన్నింటినీ కూడా ఆ చల్లని తల్లి కోరేమతో చెప్పి అమ్మా నీకు ఆంధ్రంలో కూర్చొని ఈ 1,00,000 మల్లెపూల పూజ నేను తీసుకున్నానమ్మా అని చెప్పని మన యొక్క కోరికలన్నింటినీ కూడా ఆ తల్లితో చెప్పి పూజా కార్యక్రమం ప్రారంభించడం దీనిని సంకల్పం అని చెప్పారట. నమస్కారం చేసుకుని పలకడమ్మా. అస్మాకం ఏమని సౌండ్ వినపడ్డ కోరికలేమి లేవనుకుంటా, లేవ కోరికలేమి గట్టిగా చెప్పాలి. అస్మాకం మరలా వచ్చే సంవత్సరం 1,00,000 మల్లెపూల పూజ వచ్చేంత వరకు కూడా ఆవిడ మనల్ని చూస్తూ ఉండాలా. ఆ తల్లి అనుగ్రహంతో మనము మన పిల్లలు వ్యవసాయము నక్షత్ర పూర్వక ఆగామి సకల సర్వవిధ జన్మ నక్షత్ర నామ నక్షత్ర దోష నివారణ స్థిత్యర్థో మమ పుత్రః పుత్రికః పౌత్రః పౌత్రికః దినధీశ్వర్య ధనధాన్య భోగభాగ్య అధికార యోగ్యత స్థిత్యర్థో మమ వంశ కుటుంబ వ్యవసాయ వ్యాపార విద్య
దిన ప్రవర్ధమాన యోగ్యత స్థిత్యర్థం మమ సంకల్పిత చింతిత మనోరథ స్థిత్యర్థం మమ మనోభీష్ట స్థిత్యర్థం మహాకాళి మహాక్షణ స్థిత్యర్థం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప పూలేరమ్మ పరదేవత ప్రీత్యర్థం యథాశక్తి లక్ష పుష్ప పూజాంచిత అహం కరిష్యే. చక్కగా కోరికలు ఇచ్చేటువంటి కల్పనని పూలేరమ్మకు నమస్కారం చేసుకొని అమ్మా నీ అనుగ్రహంతో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ధనధాన్యాలు భోగభాగ్యాలు శ్రీ సంపదలు తల్లి మేమంతా కూడా స్వీకరించి నన్ను అనుగ్రహించమ్మా అని చెప్పని ఆ పూలేరమ్మ తల్లికి నమస్కారం చేసుకొని మనస్సులో ఉన్నటువంటి కోరికలు ఏమైనా ఉంటే ఆ తల్లితో చెప్పుకుంటున్నా ఏ కోరికనిచ్చినా తీసుకుని ఎటువంటి అనుమానం కూడా లేదు. అంతటి బ్రహ్మాండమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి తల్లి మా పూలేరమ్మ. అమ్మా అని చెప్పని అక్షరమంతా కూడా నీవు చల్లగా చూస్తే మమ్మల్ని మరలా వచ్చే సంవత్సరం మా శక్తి కొలది మేము ఈ లక్షణమల్లే పూల పూజకు వచ్చి మరలా నీ ప్రాంగణంలో కూర్చొని సామూహికంగా నీ లక్ష పుష్పాలు పెట్టి నమస్కారం చేస్తున్నారా? ఉన్నటువంటి కోరికలన్నీ కూడా పూలేరమ్మతో చెప్పారా? మీకు 2 గ్లాసులు మంచినీళ్ళు ఏర్పాటు చేశారు. రాజలక్ష్మి సమితి వారు కమిటీ ఆలోచన రాసిన 10 మంది కోరుతున్నాము. గ్లాసులు పెట్టమ్మా. గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టేటటువంటి గ్లాసులో 2 అక్షరాలని ఒక పుష్పాన్ని వేయాలి. ఆ గ్లాసులో తమలపాకులు ఉన్నాయి కదా, ఆ తమలపాకులు తీసుకుని గ్లాస్ నీళ్లు చల్లుకోండి. ఆ తమలపాకుని వినాయకుడి మీద ఊర్లించి పట్టుకుంటామా. స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణాదేవ యథాస్థానముపహ్వయతే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రాణ ప్రతిష్టాపనం సమర్పయామి. ఓం వినాయకాయ నమః అని అనుకుంటూ గణపతి యొక్క నామాన్ని స్మరణ చేసుకుంటూ తలుచుకుంటూ ఉండాలి. మనం అమ్మవారికి సంబంధించినటువంటి లక్షమల్లె పూల పూజా కార్యక్రమం అంతా కూడా సమర్పయామి. పుష్పాలని కళ్ళకద్దుకొని వినాయకుడి పాదాల దగ్గర పెట్టే నమస్కారం చేసుకుంటమ్మా. మరలా 2 పుష్పాలు చేతిలోకి తీసుకొని పెట్టుకోండి. శ్రీమన్మహాగణాధిపతయే నమః ఆవాహయామి. ఆసనం సమర్పయామి. శ్రీమన్మహాగణాధిపతయే నమః నవరత్నగజద హేమ సింహాసనం సమర్పయామి. ఆ పుష్పాలని కళ్ళకద్దుకొని గణపతి పాదాల దగ్గర సమర్పించి నమస్కారం చేసుకుంటమ్మా. తమలపాకు తీసుకుని వినాయకుడి మీద 5 సార్లు నీళ్లు చల్లాలి. మనం సమర్పయామి. శ్రీమన్మహాగణాధిపతయే నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమయామి బాహిష్టామగాపవస్థానమోర్ఛేదాతనామహేరణాయ దుఃఖసు శివదమోరసః దశభాజే దేహః విశీరివ మాతరః తస్మా అరగే. 2వ పుష్పాన్ని కూడా కళ్ళకద్దుకొని వినాయకుడి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకుంటామా. మీకు ఇచ్చిన పూజ సామాగ్రిలో గంధం ఉంది కదా, మధ్యవేలుతో గాని అని అనుకుంటూ ఆ పుష్పాలతో వినాయకుడికి పూజ చేస్తూ ఉంటుండమ్మా. శ్రీమన్మహాగణాధిపతయే నమః షోడశనామ పూజాం కరిష్యే. ఓం సుముఖాయ నమః. ఓం గణపతయే నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం గణపతయే నమః. ఓం
గణపతయే నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం గణపతయే నమః శ్రీమన్మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్ర విశేష పుష్పపూజాన్ని సమర్పయామి. 2 పుష్పాలు తీసుకొని కళ్ళగద్దుకొని ఓం గణపతయే నమః అనుకుని స్వామి పాదాల దగ్గర సమర్పించి నమస్కారం చేసుకుంటమ్మా. మీకు అగరబత్తీలు ఇచ్చారు కదా, 2 అగరబత్తీలు వెలిగించి వినాయకుడికి ధూపం చూపించండి. మీకు ఇచ్చినటువంటి పూజ సామాగ్రిలో అగరబత్తీలు ఉన్నాయి కదమ్మా, కుడి చేత్తో 5 సార్లు స్వామి వారికి ధూపం అద్ది, అరటి పండ్లు ఉన్నాయి కదమ్మా మీ దగ్గర, అరటి పండ్లలో గుచ్చేసేసేయండి. అగరబత్తీలని అరటి పండులో గుచ్చేసేసేయండి. దీపారాధన వెలిగించాం కదా, ఆ దీపారాధనని 2 చేతులతో 5 సార్లు వినాయకుడికి అద్దండమ్మా. సాధ్యం త్రివర్తి సంయుక్తం వక్కినాయోదతం ప్రయోః 3 సార్లు నీళ్లు చల్లండమ్మా. నైవేద్య భోజనానంతరే హస్తో వృక్షాలయామి పాదో వృక్షాలయామి పునరశుద్ధ వాటర్ బాటిల్ పెట్టండి. ఇంకో కొత్త పూలు తీసుకురండి. చేయొచ్చు. మరి ప్రతి ఒక్కరు కూడా పేరుగా కూడా అమ్మవారి మహాప్రసాద ప్రసాదం కూడా తొలగించి అమ్మవారి అనుగ్రహం అమ్మవారి మహాప్రసాద భోజనం కూడా పూజ చేయడానికి తయారు చేసుకొని పెట్టుకోండమ్మా అని చెప్పాను కదా. ఆ అమ్మవారి రూపాన్ని ప్లేటుకి మధ్యలో పెట్టేసుకోండి. విఘ్నేశ్వర పూజ పూర్తయింది. వినాయకుడిని చక్కగా పక్కకు జరిపి ఆ ఆడవారు 5 చోట్ల కుంకుమ ధరిస్తారు. నుదుటున, పాపట దగ్గర, కంఠం దగ్గర, మంగళసూత్రాలకు మొత్తం 5 ప్రదేశాలలో తప్పనిసరిగా ముత్తైదు అనేటువంటి ఆవిడ కుంకుమ ధరించాలి అని మనకు వేదంలో చెప్పారు. అలాంటి ఆది ముత్తైదు అయినటువంటి పోలేరమ్మకు మనం పూజ చేస్తున్నాం కాబట్టి 5 చోట్ల అమ్మవారి శిరస్సు మీద, అమ్మవారికి ముందు, వెనక, కుడి చేతి వైపు, ఎడమ చేతి వైపు 5 కుంకుమ బొట్లు పెట్టండి అమ్మా పసుపు ముద్దకి. అమ్మవారి మహాప్రసాద భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. బాపట వాస్తవ్యులు అన్నం సతీష్ గారు 5 కుంకుమ బొట్లు పెట్టారు. ఒక్కరు కూడా అమ్మవారి మహాప్రసాదం భోజనాన్ని బొట్లు పెట్టేశారా? సేవించి అమ్మవారి ఆశీస్సులు అనుగ్రహం పొందారు. శ్రీమన్మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూప పోలేరమ్మ పరదేవతాయే నమః. ప్రాణ ప్రతిష్టాపనం. ఓం అసురే దేవుడ రస్మాసి చక్ర పునఃప్రాణమిహన. పెట్టేసేసేయండి. రాజ్యలక్ష్మి గారు మీకేమో మన కమ్యూనిటీ హాల్లోకి రావాల్సిందిగా కోరుతున్నాము. అక్షతలుంటే అక్షతలని, పుష్పాలుంటే పుష్పాలని చేతిలోకి తీసుకొని ఓం శ్రీమాత్రే నమః ఏమనుకోవాలమ్మా? గట్టిగా చెప్పాలి. ఓం శ్రీమాత్రే నమః. దేవాలయానికి కుడి చేతి వైపు ఉన్న వాళ్ళ శబ్దం వినపడుతుంది, కానీ ఎడమ చేతి ఉన్న వైపు వాళ్ళు ఏమి శబ్దం ఏమి రావట్లే. ఒక్కసారి గట్టిగా, ఇటువైపు కన్నా గట్టిగా రావాలిగా. ఒక్కసారి ఓం శ్రీమాత్రే నమః. ఈ మంత్రానికి అర్థం ఏంటయ్యా అంటే, శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రానికి అర్థం చక్కగా నేను చెప్పిన మంత్రాన్ని మనస్సులో 5 సార్లు తలుచుకుంటూ పుష్పాలు గాని, అక్షతలు గాని అమ్మవారి పాదాల దగ్గర వేసి సంస్కారం చేసుకోండి. 2 పుష్పాలు చేతిలోకి తీసుకొని పట్టుకోండి. అమ్మవారికి సంబంధించినటువంటి ప్రాణ ప్రతిష్ఠ చేశాం. మరి అమ్మా నేను 1,00,000 మల్లెపూల పూజ చేస్తున్నానమ్మా. నేను చేసేటువంటి 1,00,000 పుష్పాలని కళ్ళగట్టుకొని అమ్మవారి పాదాల దగ్గర సమర్పించి నమస్కారం చేసుకుందమ్మా. ఆ తల్లి ఎదురుగా వచ్చి నిల్చుంది. మరి అమ్మవారిని బొట్టు పెట్టి పిలిచాను కదా, అమ్మా 1,00,000 మల్లెపూల పూజ చేస్తున్నానమ్మా. మా శక్తి కొలది బంగారంతో చేసినటువంటి నవరత్నాలతో చేసినటువంటి సింహాసనాన్ని మీకు ఏర్పాటు చేయలేకపోయినా మా స్థోమత కొద్ది పసుపు ముద్దలకు చల్లగా కాపాడేటువంటి పోలేరమ్మ. ఆవిడకి ఇన్ని మర్యాదలు చేయాలి. అలాంటి అమ్మవారిని మనం చేసినటువంటి పసుపు ముద్దలో కూర్చోబెట్టి
అమ్మవారికి సంబంధించినటువంటి సకల విధాలైనటువంటి పూజలు కూడా చేస్తాం. అలా అమ్మవారిని కూర్చోబెట్టేటువంటి విధానాన్ని ఆసనం అని చెప్పిన ఒక శాస్త్రంలో చెప్పారు. అటువంటి ఆసనానికి సంబంధించినటువంటి మంత్రం చెప్తున్నానమ్మా. అమ్మవారు వచ్చి ఆ పసుపు ముద్దలో కూర్చున్నట్లుగా భావించి 2 పుష్పాలు చేతిలో తీసుకొని పెట్టుకోండి. మరి భక్తుడు పిలిచాడు, భక్తురాలు పిలిచింది అని చెప్పని ఆవిడ ఎంతో దూరం నుండి మన పూజలు అందుకోవడానికి వచ్చింది. అవునా? మరి ఆవిడ పాదాలు గడగాల, అమ్మవారి చేతులు గడగాల, అమ్మవారికి తాగడానికి మంచినీళ్ళు ఇవ్వాలా, ఆవిడకి స్నానం చేయించాలా, వివిధ రకాలైనటువంటి పట్టు వస్త్రాలతో అమ్మవారిని అలంకరించాలా. మనం ఎంత చక్కగా అయితే ఆభరణాలు ధరించి అమ్మవారి రూపంగా అమ్మవారి పూజకు కూర్చొని పూజ చేస్తున్నామో, మనం పూజ చేసేటువంటి పోలేరమ్మకు కూడా అదే విధంగా వివిధ రకాలైనటువంటి ఆభరణాలను అలంకరించాలా. ముత్తైదువులు ఎలా అయితే గంధము, కుంకుమ, పుష్పాలు ధరించి పూజకు కూర్చొని పూజ చేస్తారో, మనం పూజ చేసేటువంటి పోలేరమ్మకు కూడా అదే విధంగా గంధము, కుంకుమ, పసుపు ఇవన్నీ సమర్పించాలా. అలా ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి మంత్రాన్ని చెప్తూ ఉంటారు. చక్కగా అమ్మవారికి సకల విధాలైనటువంటి మర్యాదలు, ఉపచారాలన్నీ కూడా చేసి ఆవిడను తృప్తిపరిచి అప్పుడు మనం లక్షల పూల పూజ ప్రారంభిస్తాం. మనం రాజుగారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఇంకా నీళ్లు చల్లటమ్మా. ఈశాదేవ సంశయం దేవదేవాధ్యం సుప్రదే గంగాది సరిశాని తంసంగ్రహణ పరమేశ్వరీ పోలేరమ్మ దేవాయ నమః. పాదయోః పాఠ్యం సమర్పయామి. స్వరూప పోలేరమ్మ దేవతాయ నమః. సయోః అర్ఘ్యం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. అమ్మవారి పాదాలు శుభ్రం చేశాం, చేతులు శుభ్రం చేశాం. మరి ఆవిడకి తాగడానికి మంచినీళ్ళు ఇవ్వాలి. మనం పూజ పూర్తయ్యే లోపే 4-5 సార్లు మంచినీళ్ళు తాగుతామే. మరి ఆవిడ మన కోరికలు తీర్చడానికి చెప్పిన ఎంతో దూరం నుండి మన దగ్గరికి వచ్చి కూర్చుంది. మరి ఆవిడ తాగడానికి మంచినీళ్ళు ఇవ్వాలి కదా. అలా మంచినీళ్ళను అమ్మవారికి ఇచ్చేటువంటి విధానాన్ని ఆచమనం అని చెప్పారట. ఆ ఆచమనానికి సంబంధించిన మంత్రం చెప్తూ ఉంటాను. అమ్మవారికి చక్కగా మంచి నీళ్లు తాగిస్తున్నట్టుగా భావించి కమలమాకతో ఆ తల్లి మీద ఒక్క చుక్క నీళ్లు చల్లంటమ్మా. అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి ఆ తల్లికి సంబంధించిన పూజ. ఆ రవికి గుడ్డలు తీసుకొచ్చినటువంటి వారు ఎవరైనా ఉంటే పుష్పాలతో పాటు ఆ రవికి గుడ్డలు కూడా చేతిలోకి తీసుకొని పెట్టుకోండి. పోలేరమ్మ దేవతాయ నమః. వస్త్రా పుష్పాన్ని సమర్పయామి. పుష్పాన్ని కళ్ళకట్టుకొని అమ్మ పాదాల దగ్గర సమర్పించి నమస్కారం చేసుకోండమ్మా. మరణానికి పుష్పాలు తీసుకొని పెట్టుకోండి. అమ్మవారికి ఆభరణాలను సమర్పిస్తున్నట్టుగా భావించి ముత్తైదువులు అంటే తప్పనిసరి పెట్టుకొని మధ్య వేలుతో కానీ ఉంగర వేలుతో కానీ ఆ తల్లికి గంధం పుట్టు పెట్టండమ్మా. పోలేరమ్మ దేవతాయ నమః. గంధాన్ మీరు తీసుకొచ్చేటటువంటి కొబ్బరికాయ తీసుకొని అమ్మవారికి ప్రసాదం తీసుకొని చక్కగా అందరూ కూడా అమ్మవారికి కొబ్బరికాయ ఇవ్వకుండా మీరు తీసుకొచ్చేటటువంటి కొబ్బరికాయ తీసుకొని అమ్మవారికి ప్రసాదం తీసుకొని చక్కగా అందరూ కూడా అమ్మవారికి కొబ్బరికాయ ఇవ్వకుండా చేయించుకొని మరి ఈరోజున ఆ తల్లికి మనమందరం కూడా నమస్కరించుకొని ఆ తల్లి ఆశీస్సులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గంధాన్ని అమ్మకు బొట్టు పెట్టారా? నమస్కారం చేసుకొని 2 అక్షతలు చేతిలోకి తీసుకొని పెట్టుకుంటున్నా. పోలేరమ్మ దేవతాయ నమః. అక్షరాన్ అమ్మవారికి
సందీపనం సమర్పయామి. ఆ కుంకుమను అమ్మవారికి సమర్పిస్తున్నట్లుగా భావించి చక్కగా కుంకుమను అమ్మ పాదాల దగ్గర వేసేసి నమస్కారం చేసుకుంటామా. మీకు మల్లెపూలు ఇచ్చారు కదా, ఆ మల్లెపూలతో అమ్మవారికి పూజా కార్యక్రమం జరుగుతుంది. చక్కగా ఒక్కొక్క పుష్పాన్ని తీసుకుని కళ్ళకద్దుకొని ఓం శ్రీమాత్రే నమః అని అనుకుంటూ కానీ ఓం శ్రీ పూలేరమ్మ పరదేవతాయే నమః అని అనుకుంటూ కానీ చక్కగా అమ్మ నామాన్ని మనస్సులో స్మరణ చేసుకుంటూ ఆ తల్లికి లక్ష మల్లెపూల పూజ ప్రారంభిస్తున్నాం. ఆ లక్ష మల్లెపూల పూజ ప్రారంభించేటువంటి ముందుగా అధాంగ పూజ అని చెప్పనుంటుంది. అమ్మవారి యొక్క పాదాల వలన ఆయురారోగ్యాలని, అష్టైశ్వర్యాలని, ధనధాన్యాలని, భోగభాగ్యాది సిరి సంపదలని ఆ చల్లని తల్లి పూలేరమ్మ మనకు ప్రసాదిస్తుంది. అటువంటి అధాంగ పూజ చేస్తున్నాం. ఓం శ్రీమాత్రే నమః లేదంటే ఓం శ్రీ పూలేరమ్మ పరదేవతాయే నమః అని అనుకుంటూ అమ్మవారికి పుష్ప ఓం హరిపూజ్యాయే నమః ఉదరం పూజయామి. ఓం కౌమార్యే నమః హృదయం పూజయామి. ఓం మదనలోకమాత్రే నమః స్తనే పూజయామి. ఓం స్కందమాత్రే నమః భుజద్వయం పూజయామి. ఓం అభయప్రదాయే నమః దక్షిణహస్తే పూజయామి. ఓం అకారాయ నమః. ఓం అవ్యయాయ ఆనందాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం అనుగ్రహాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం అనంతాయ నమః. జ్యోతిలక్ష్మీ నమః. ఓం జయలక్ష్మీ నమః. ఓం జ్యేష్ఠాయ నమః. ఓం జగజ్జనన్యే నమః. ఓం జాగృతాయ నమః. ఓం భీమాయ నమః. భైరవ్యే నమః. ఓం భోగలక్ష్మీ నమః. భూలక్ష్మీ నమః. ఓం మహాశ్రియాయ నమః. మాధవ్యే నమః. ఓం మాత్రే నమః. మహాలక్ష్మీ నమః. ఓం మహావీరాయ నమః. మహాశక్తయే నమః. ఓం మాలాశ్రియే నమః. ఓం రాజ్ఞే నమః. ఓం బ్రహ్మాయ లక్ష్మీ నమః. స్వరూపిణ్యే నమః. ఓం విశ్వాశ్రయాయ నమః. మేధిన్యే నమః. ఓం మహాశక్తిన్యే నమః. ఆత్మగంధిన్యే నమః. ఓం వారాదే నమః. ఓం యాజ్ఞే నమః. ఓం వారాహ్యే నమః. వయాచే నమః. ఓం వరారోహాయ నమః. వైశారదాయ నమః. ఓం శుభాయ నమః. శాంభవ్యే నమః. ఓం శాంకర్యే నమః. శ్రీకాంతాయ నమః. ఓం కాలాయ నమః. శరణ్యే నమః. ఓం హృదయే నమః. దుఃస్వప్నాయ నమః. ఓం సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః. సింహగాయ నమః. ఓం సర్వదేవిగాయ నమః. నమః. ఓం సర్వసంపత్తిరూపిణ్యే నమః. స్వామిన్యే నమః. ఓం సిదాయ నమః. సూక్ష్మాయ నమః. ఓం సర్వసంపన్నాయ నమః. హంసన్యే నమః. ఓం హర్షప్రదాయ నమః. హంసగాయ నమః. ఓం హరిసూదాయ నమః. హర్షప్రాధాన్యే నమః. ఓం అర్పితాయ నమః. సర్వజ్ఞానాయ ఓం
సర్వజనన్యే నమః ఫలప్రదాయే నమః మహారూపాయే నమః ఓం శ్రేయసే నమః శ్రీచక్రమధ్యగాయే నమః ఓం శ్రీ అనిరుద్ధదాయే నమః ఓం ఆధ్యాయే నమః ఆచార్యాయే నమః ఓం భయాయే నమః ఆకాశాయే నమః ఓం అజయాయే నమః అజయాయే నమః ఓం అమరాయే నమః అమృతాయే నమః ఓం అమరాయే నమః ఇంద్రాణే వరప్రదాయే నమః ఓం ఇందేశ్వరన్యే నమః ఉగ్రగంధ్రేభ్యాయే నమః వత్తే నమః జ్యేష్ఠాయే నమః ఓం జన్మదాయే నమః ఏ నమః ధరయే నమః ఓం నాభాసాయే నమః సాయే నమః ఓం నోతగదాయే నమః నరాక్షాయే నమః ఓం నత్యే నమః నాగపాశాధరాయే నమః ఓం క్లీం నిత్యాయే నమః పర్వతనందిన్యే నమః ఓం పతివ్రతాయే నమః పతివత్యాయే నమః ఓం ప్రియాయే నమః శ్రీమంజర్యే నమః ఓం పాదాలవాసిన్యే నమః పూర్యే నమః ఓం పాంచాల్యే నమః ప్రాణానాం పతయే నమః ఓం పరాశక్తే నమః బలిమాత్రే నమః ఓం బృహద్ధామ్నే నమః మదనారాయణ సంస్థాయే నమః ఓం భగ్నే నమః హేమరూపాయే నమః ఓం బిల్వాయే నమః ఓం సంస్కృతాయే నమః ఓం మగాయే నమః నిబంధన్యే నమః యశోదాయాయే నమః ఓం యాదవాయే నమః నిత్యే నమః ఓం రక్తదంతికాయే నమః ప్రియాయ నమః ఓం రక్తకర్యే నమః అతికర్తే నమః ఓం రుణప్రియాయ సమిధే నమః ఓం ధన్యాయే నమః ఓం ఈశ్వర్యే నమః ఓం ధర్మనిష్ఠాయే నమః ధర్మలక్ష్మే నమః ఓం ధైర్యలక్ష్మే నమః అపూర్వాయే నమః ఓం అనాద్యే నమః ఆధేశ్వర్యే నమః ఓం అభీష్టాయే నమః ఆత్మరూపిణ్యే నమః ఓం అప్రమేయాయే నమః అరుణాయే నమః ఓం లక్ష్యాయే నమః అద్వైతాయే నమః ఓం ఈశానందాయే నమః ఇందిరాయే నమః ఓం ఉన్నతాధికారాయే నమః ఉద్భాటామదమట్టగాయే నమః ఓం వృద్ధాయే నమః జగేశ్వర్యే నమః ఓం వృషాంగే నమః కామిన్యే నమః ఏకాద్యే నమః ఓం జయాయే నమః జయంతే నమః ఓం జయదాయే నమః ఓం జగత్పంక్రాహిభూత్యే నమః ఓం జ్యోష్ణాయే నమః ఓం జాతిరూపాయే నమః ఓం జనదాయే నమః ఓం తారాయే నమః ఓం అష్టలక్ష్మిన్యే నమః మహాలక్ష్మీ నమః ఓం గౌర్యే నమః ఓం మహాగౌర్యే నమః ఓం సాక్షే నమః ఓం వీరమాత్రే నమః ఓం వీరశ్రియే నమః వైష్ణవ్యే నమః ఓం సుచ్యే నమః శ్రద్ధాయే నమః ఓం శోణాక్షే నమః శేషబంధితాయే నమః ఓం సదాక్షాయే నమః ఓం పదప్రభాయే నమః ఓం హయగ్రీవసదే నమః ఓం మహాలక్ష్మీ నమః ఓం మహాదుర్గాయే నమః ఓం గజలక్ష్మీ నమః ఓం అనంతశక్తే నమః ఓం అజాతదేహాయే నమః ఓం కుమార్యే నమః ఓం కుంకుమాధరుణాయే నమః ఓం కాశపుష్పప్రదేకాశాయే నమః ఓం కళాపరాయే నమః ఓం కళావహాయే నమః ఓం కథామాత్రే నమః ఓం కథాకాయే నమః ఓం చతుర్చక్షకాయే నమః ఓం సత్యాయే నమః ఓం గంభీరాయే నమః ఓం దేహాయే నమః ఓం గంధర్వదేవితాయే నమః ఓం జరామృత విన్యాసిన్యే నమః ఓం జీతమోజిత సంకాసాయే నమః ఓం జీవనాయే నమః ఓం జీవనప్రదాయే నమః ఓం రత్నకేయూర వలయాయే నమః హంత్రే నమః ఓం శాంభర్యే నమః ఓం పరాశక్తే నమః ఓం శ్యామర్యే నమః ఓం శాంత్యే నమః ఓం సుందర్యే నమః ఓం శ్రీదాయే నమః ఓం వేదాయే నమః ఓం సుభద్రాయే నమః సుభద్రాయే నమః ఓం కృత్యే నమః ఓం క్షేమాసక్త్యే నమః ఓం గరుడాయే నమః ఓం గత్యే నమః ఓం గోత్రే నమః ఓం గోప్యాయ నమః ఓం చిత్రధారికాయే నమః ఓం చతుర్వక్రబలప్రదాయే నమః ఓం చతురాకృత్యే నమః ఓం జగోరాక్షే నమః ఓం చతురహాసాయే నమః ఓం గోవర్ధనధరాయే నమః ఓం గుర్యే నమః ఓం గోకులాభిరాయినే నమః ఓం యుక్తాయే నమః ఓం నవాయుక్తాయే నమః అపరాక్షసే నమః ఓం తార్కమాత్రే నమః ఓం జయాయే నమః ఓం జాప్యాయే నమః ఓం జయాయే నమః ఓం జనన్యే నమః ఓం జాంబుప్రియాయ నమః ఓం దయానిధే నమః ఓం దయానిధయే నమః ఓం సర్వమంగళప్రియ నమః ఓం రాణి సుపూజితాయ నమః నాగేంద్రవదనాయ నమః వ్యాస్య సేవితాయ నమః ఈశానప్రియాయ నమః ఓం మూర్త్యే నమః భానుకోటి ప్రభావాయ నమః ఓం ఉదరాంగాయ నమః నివరాయ నమః ఓం కలహాయ నమః కాంతలోచనాయ నమః ఓం కాంతాయ నమః కనకధరాయ నమః ఓం కళ్యే నమః కనకకుండలాయ నమః ఓం ఖడ్గహస్తాయ నమః మాంగవరధారణ్యే నమః ఓం కేటహస్తాయ నమః ప్రియాయ నమః ఓం గోప్యసఖ్యే నమః కారుణ్యే నమః ఓం గత్యే నమః లోహితాయ నమః ఓం గోప్యాయ నమః ఆత్మికాయ నమః ఓం చతుర్వర్గఫలప్రదాయ నమః ధృత్యే నమః ఓం చుకారాక్షే నమః ఓం జారుహస్తాయ నమః ఓం గోవర్ధనాధరధరాయ నమః హే నమః ఓం గుణాయ ఓం నమః గంగాయ నమః ఓం రుణేజ సుభోజితాయ నమః ఓం దక్షోగ్నే నమః ధాత్రే నమః ఓం గతిదాత్రే నమః వేదాయ నమః ఓం
नमः धरहराय नमः ఓం తపస్సిద్ధ్యే నమః तपोनिष्ठाय नमः ఓం తుష్టాయ నమః ताय नमः ఓం తపిదాన పరాయణాయ నమః तापिदानवाय नमः ఈ మహాలక్ష్మిగా ధైర్యలక్ష్మిగా చేయించుకొని మరి ఈరోజున ఆ తల్లికి మనమందరం కూడా నమస్కరించుకొని ఆ తల్లి ఆశీస్సులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మహేశ్వరిగా అమ్మగారు అమ్మగా మహాశక్తిగా మహాశక్తి పీఠంగా కూడా మా కొండపాడు గ్రామంలో సేవలో పాల్గొన్నటువంటి ఆ శ్రీముఖులకు మా అమ్మ ఆశీస్సులు కూడా ప్రతి నిత్యం కూడా అందిస్తాను కూడా ప్రార్థిస్తున్నాము రాజేశ్వర పరముండిత రూపిణ్యే నమః दिवाव्ये नमः ఓం దిశాయ నమః ॐ दशमेन्द्रियाय नमः ఓం గుప్తాయ నమః ॐ दुर्गाय नमः ఓం దిశాశక్త్యే నమః ॐ दक्षिणाय नमः ఓం దీక్షితాయ నమః ॐ नमस्काय नमः ఓం న్యాయాశ్రిత రూపిణ్యే నమః ॐ न्यायकोविदाय नमः ఓం నాభిస్తుత్యాయ నమః ॐ नयवत्ये नमः ఓం నయారూపకదారణ్యే నమః ॐ नरकार्तिहराय ఓం नमः లతాధారక స్వరూపిణ్యే నమః हरिमात्रे नमः ఓం వేదవేద్యాయ నమః ॐ फणाफणिमण्डलमण्डिताय नमः ఓం భుల్లాభూషణాయ నమః स्तुत्ये नमः ఓం భుల్లాయ నమః फुल्लाम्बुजासनाय ఈశలమండిత విగ్రహాయ నమః ॐ भूपतिस्तुत्याय नमः ఓం దేవ్యే నమః ॐ भूधराय नमः ॐ भूधराधरस्तुत्यै नमः ॐ भूतावेशवासिन्ये नमः ॐ मधुग्रे नमः ॐ मधुराय नमः ॐ माधव्ये नमः ఓం యోగిన్యే నమః ॐ यामयाय नमः ఓం యామలాయ నమః श्रीवतये नमः ఓం యుతయే నమః పరయే నమః ఓం యంత్రోద్ధారణ రూపిణ్యే నమః ప్రియాయ నమః ఓం రాత్రే నమః రాజీవ నేత్రాయ నమః ఓం రణాభూమిన్యే నమః రణస్థిరాయ నమః ప్రియాగ్నే నమః ఓం హంసవాసిన్యై నమః ऐश्वर्यप्रदायिन्ये नमः ఓం మలిజార్యే నమః ॐ अस्कराय नमः ఓం మయామధ్యాయ నమః ॐ मलयाय नमः ఓం మలాకాయ నమః ॐ आदिरक्षणाय नमः ఓం ఇష్టశ్చేన్యరూపాయ నమః ॐ इन्द्राण्ये नमः ఓం ఈశాన్యేయ నమః वाहिन्ये नमः ఓం మురుప్రదాయ నమః ॐ शक्तिन्ये नमः ఓం కాళికాయ నమః कलिकालिकाय ఓం नमः కిరణాయ నమః कल्पलतिकाय नमः ఓం కల్పసంఖ్యారూపిణ్యే నమః कमलत्ये नमः ఓం దేవ్యే నమః ॐ ऐश्वर्यलक्ष्मिन्ये नमः ఓం ఇంద్రికాయ నమః ॐ केशवप्रियाय नमः ఓం ॐ कण्टकरूपिण्ये नमः ఓం ఈశాన్యాయ नमः ఓం ఈశాన్యాయ నమః కాళికాయ నమः भानुकोटिसमप्रभाय नमः ఓం కలహాయ నమః ॐ कान्तलोचनाय नमः ఓం కాంత్యే నమః ॐ कनकधराय नमः ఓం కాళ్యే నమః कनककुण्डलाय नमः ఓం ఖడ్గశూలహస్తాయ నమః खड्गाङ्गवरधारण्ये नमः ఓం కేతకహస్తాయ प्रियाय ఓం नमः గౌరవే నమః यशस्विन्ये नमः ఓం విజయాయ రూపిణ్యే నమః ज्ञानमनस्तुत्याय नमः త్రిగుణాయ నమః त्रिमूर्तिस्वरूपिण्ये नमः ఓం వేదవిహీనాయ నమః शक्तेश्वरूपिण्ये नमः ఓం వేదకారణాయ నమః शब्दाय नमः శబ్దబాంధాయ నమః शब्दकास्मिन्ये नमः ఓం స్పర్శాయ నమః स्पर्शविहीनाय नमः ఓం రూపాయ నమః रोमविहीनाय नमः రూపప్రకరణాయ నమః रसगन्धिन्ये नमः ఓం దేవ్యే నమః सर्वव्यापिन्ये नमः ఓం సకలమాయాస్వరూపిణ్యే నమః सर्वतपस्विन्ये नमः ఓం ప్రణవలక్ష్మే నమః ॐ श्रीमात्रे नमः ఓం ముద్రగాదిరూపిణ్యే నమః ॐ मातृस्वरूपिण्ये नमः ह्रीङ्कार्ये नमः ॐ कार्ये नमः वन्दिताय नमः ఓం సుహాసిన్యే నమః सुमङ्गलसुपूजिताय नमः ఓం मीना పుస్తకదారణ్యే నమః ॐ श्रीमात्रे नमः ఓం దుర్గాయే నమః ॐ स्वान्ये नमः ఓం మహాలక్ష్మే నమః महाकाल्ये नमः చండికాయే నమः खण्डमुण्डशोधिन्ये नमः ఓం సర్వలోకేశ్వే నమః शिवाय देवाय नमः ఓం సర్వకర్మ వివర్జితాయ నమః ऐश्वर्यवत्ते नमः ॐ मनघाय नमः ॐ हरिराज्ये नमः ॐ अस्कराय नमः ॐ अनामयाय नमः ॐ अनेकामये नमः ఇంద్రాణ్యే నమః
మాత్రే నమః ఈశానాయే నమః ఇష్టరూపధారణ్యే నమః శక్తయే నమః ఈశాన్యే నమః ఊర్ధ్వకేశికే నమః కామార్యే నమః కలికాయే నమః కాళికాయే నమః కిరణాయే నమః ఇంకొకటి కుంకుమతో గాని అక్షతలతో గాని అమ్మవారికి పూజ చేయొచ్చు. ఇంకొక 200 నామాలు ఉన్నాయి. 10 నిమిషాలలో అమ్మవారికి సంబంధించినటువంటి 1,00,000 మల్లెపూల పూజ. కలికాయే నమః కలికాయే నమః భూషణహంద్రే నమః శోభిన్యే నమః గుణమే నమః గుణాధ్యక్షాయ నమః గణపత్యే నమః గోపీతమే నమః కుండలాయ నమః గోవిదాయ నమః త్రిపురాస్తాయే నమః నారసింహాయ నమః దేవత్యే నమః విష్ణే నమః హరిమాత్రే నమః పదాయ నమః పాలధాయే నమః సర్వ వివర్ధన రూపిణ్యే నమః ఫలభుజే నమః వేదస్తుత్యే నమః ఫుల్లాంబుజనసాయే నమః ఫలాయ నమః ఫల్లాయే నమః ఫలపద్మకర రాయే నమః చండరూపిణ్యే నమః ఖండవర్ణ త్రివేదాయే నమః మహాకాళే మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూప పూరేరమ్మదేవతాయే నమః నానావిధ పరిమళ పత్ర విశేష లక్ష అండి. ఒక 10 నిమిషాలు వదిలిపెట్టండి. విజయవంతంగా కార్యక్రమం పూర్తి చేసి ఈ అందరినీ బ్రాహ్మణత్వం వచ్చి అక్షతలు చేసి ఈ అందరినీ ఆశీర్వదిస్తారు. ఎవరు కూడా ప్రసాదం తీసుకోకుండా వెళ్తామా. మరి మీరు ఏ కూతాన మరి 4 గంటలకి వచ్చిన్నారు. నేను చెప్తున్నాను కదా ఉన్నతమైనటువంటి కరెంట్ విషయాలు నైవేద్యమే పెట్టకుండా అమ్మవారికి హాజరు అవ్వాలి. దయచేసి హారాలు ఇలాంటి వెలిగించుదామా నేను చెప్తాను. చెప్పినప్పుడు అమ్మవారికి హారాలు ఒక్క 10 నిమిషాలు ఉపయోగపడింది. మరలా అక్షతలు గాని పుష్పాలు గాని తీసుకొని అమ్మవారిని పూజ చేస్తూ ఉండండి అమ్మా. చక్రమాత్యాదయామి క్షామరం బీజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆంధోలికాన్నారోహయామి అశ్వాన్నదిరోహయామి గజాన్నదిరోహయామి వృషభవాహనమధిరోహయామి నవరత్నగజదహేమ సింహాసనమధిరోహయామి పూలేర్మవరది భక్తిహీనం జగదంబిక యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే అనేన మమ మనోభీష్ట స్థిత్యర్థం ఏతత్ పూజాఫలం సర్వం శ్రీ పోలేరమ్మ పరదేవత సుప్రీత సుప్రసన్న వరద భవతు. ఆ నీటిని ప్లేట్లో ఒక పక్కన విడిచిపెట్టి అక్షతలని పుష్పాలని అమ్మ పాదాల దగ్గర సమర్పించి నమస్కారం చేసుకోండమ్మా. నమస్కారం చేసుకుని మరలా నేను పలికే మంత్రాన్ని పలకండమ్మా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి. చక్కగా భక్తిపూర్వకంగా అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అమ్మా, ఈ సంవత్సర కాలం అంతా కూడా నీ యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్యాలు నిన్ను మర్చిపోకుండా వచ్చే సంవత్సరం చైత్రమాసంలో ఈ 1,00,000 మల్లెపూల పూజ నిర్వహించేటప్పుడు
మరలా తప్పకుండా వచ్చి నా శక్తి కొలది నీ సన్నిధిలో కూర్చుని అమ్మా ఈ యొక్క 1,00,000 మల్లెపూల పూజను నీకు నిర్వహిస్తానమ్మా, అప్పటి వరకు తల్లి మర్చిపోకుండా తప్పకుండా నన్ను కాచి రక్షించి కాపాడి అనుగ్రహించమ్మా అని కోర్కెలన్నిటినీ కూడా ఆ పోలేరమ్మ తల్లితో చెప్పుకుంటూ నమస్కారం చేసుకుంటమ్మా. కుడి చేతి దగ్గర 3 సార్లు కానీ 5 సార్లు కానీ నిదానంగా కింద దీపారాధన జరుగుతున్న ఉన్న కమల చెంగులు చేతితో పట్టుకొని నిదానంగా ప్రదక్షిణ చేయండి. స్థాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్ దేహనాగం మహిమాన సదంతే యత్ర పూర్వే సాధ్యాసంతే దేవా ఆవాహనం న జానామి విసర్జనం పూజాం చైవ న జానామి క్షమ్యతాం చ జగదంబికా పోలేరమ్మ ప్రదేవతాయే నమః. యదా స్థానే ప్రవేశయామి క్షేమార్థం శోభనార్థం పూజ చేసినటువంటి 2 పుష్పాలు తీసుకొని కళ్ళకి కుంకుమతో పూజ చేశాం కదా, మధ్య వేలుతో గాని ఉంగరపు వేలుతో గాని కుంకుమ తీసుకొని నుదుటున పాపట దగ్గర చండమ్మ అమ్మవారికి అర్చన చేసినటువంటి కుంకుమ, పూజ చేసినటువంటి కుంకుమని మధ్య వేలుతో గాని ఉంగరపు వేలుతో గాని తీసుకొని నుదుటున పాపట దగ్గర కంఠం దగ్గర మంగళ సూత్రాలకి బొట్టు పెట్టుకుంటమ్మా. నుదుటున బొట్టు పెట్టుకోవటం వల్ల దృష్టి దోషాల నుండి అమ్మవారు మనల్ని బయటపడేస్తుంది. పాపట దగ్గర బొట్టు పెట్టుకోవటం వల్ల ఆర్థికపరమైనటువంటి బాధల నుండి బయటపడేస్తుంది. కంఠం దగ్గర బొట్టు పెట్టుకోవటం వల్ల అనారోగ్య సమస్యల నుండి బయటపడేస్తుంది. మంగళ సూత్రాలకు బొట్టు పెట్టుకోవటం వలన అమ్మవారి యొక్క అనుగ్రహంతో కొబ్బరికాయ కొట్టారు కదా, కళ్ళున్న కొబ్బరి చిప్ప మాత్రమే తీసుకోవాలి. కళ్ళు లేని కొబ్బరి చిప్పను అక్కడ విడిచిపెట్టాలి. అది మన శరీరంలో ఉన్న అహంకారం. అమ్మా ఈ పూజ చేయటంతో నాలో ఉన్నటువంటి కొబ్బరి చిప్ప అక్కడ విడిచిపెట్టి కళ్ళున్న కొబ్బరి చిప్ప 2 పుష్పాలు ప్రసాదంగా తీసుకోండమ్మా. మీ దగ్గరికి బ్రాహ్మణులు వస్తారు, మీకు
తోచిన రక్షణ ఇంత ఇవ్వాలి అని చెప్పనేమి లేదు. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా వారు సంతోషంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. చక్కగా వారికి మీకు తోచిన తాంబూలాన్ని ఇచ్చి వారితో అక్షతలు వేయించుకోండి. అప్పుడే పూజ పూర్తయినట్టమ్మా. లెగవకండి, ఒక్క 2 నిమిషాలు కూర్చోవాలి. ఒకరు లెగిస్తే అనగా తీసుకుంటమ్మా. వెళ్ళాలి వెంకటంగా మీతో 1,00,000 మల్లెపూల పూజ చేయించగలిగాను. ఈ గ్రామంలో పుట్టినటువంటి నన్ను కూడా అదే విధంగా ఈ అమ్మవారి యొక్క అనుగ్రహానికి నేను కూడా పాత్రున్నవడానికి చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. వారందరికీ కూడా సభాముఖంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా గ్రామస్తుల తరపున ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉంటే మన్నించి చక్కగా మా గ్రామస్తులందరినీ కూడా ఆశీర్వదించండి. మీరు పూజ చేసినటువంటి పూజా ఫలితంలో కొంత మా గ్రామానికి కూడా ఇవ్వండి. మా గ్రామం సుభిక్షంగా ఉంటేనేగా మరలా వచ్చే సహంతో మా గ్రామస్తులందరూ కూడా పాడి పంటలు, పశువులు, వ్యవసాయము, వ్యాపారము, విద్యా ఉద్యోగంతో సుభిక్షంగా. ఓం శతమానం భవతి శతాయ పురుష సదేంద్రయే ఆయుష్యేవేంద్రయే ప్రతిష్టతే. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. రోదనో రోదమానో శోభనో శోభమానో కళ్యాణ. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూప పోలేర్మదేవతానుగ్రహ ప్రసాద శక్తి ద్వారా ఆయురారోగ్య ప్రాప్తిరస్తు తదాస్తు. మనోభీష్ట సిద్ధిరస్తు తదాస్తు. ఆ చంద్రతారార్థం దినదిన ప్రవర్ధమాన యోగ తదాస్తు తదాస్తు తదాస్తు. రవి గారు ఓ బ్యాటరీ ఒకటి ఇవ్వండి. చూసుకోకుండా ఇచ్చారా నాకు కాదనే చిన్న కంపెనీ బ్యాటరీ ఒకటి. ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయము, మీరందరూ కూడా లెగిసేటప్పుడు కూడా ప్రవేశంలో మీ చీరలు జాగ్రత్త చేసుకోండి. మీ పసిపిల్లలు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ఏర్పాటు చేస్తున్నారు. చక్కగా రూమ్ కాకపోతే భోజనాలు కూడా ఉంటాయి మీ దగ్గరలోనే. ప్రతి ఒక్కరు కూడా అమ్మ ప్రసాద భోజనం చేసుకుని మీరు చక్కగా చిన్నగా ఎవరు కూడా తొక్కసులు అంటద్దు. చిన్నగా అమ్మా అమ్మవారి మీద పూజ చేసుకోండి. అమ్మవారు నమస్కరించుకొని విస్తరణ అక్కడే ఉంచుకోండి. విస్తరణ ఎవరు తీసుకురావద్దు. విస్తరాలు ఎవరు తీసుకురావద్దు. కొట్టినటువంటి దాన్ని ప్రసాదంగా తీసుకొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి ఆ మల్లెపూలు అమ్మవారి పాదాల దగ్గర సమర్పించి పైకి మనం స్టేజీ దిగితే మిగతా వాళ్ళు చేరాల 8th క్లాస్ చదువుకున్నటువంటి చేరాల ఆయురారోగ్యాలు. అమ్మా అమ్మా స్టేజీ మీద కూర్చున్న వాళ్ళు మల్లెపూలు అమ్మవారి పాదాల దగ్గర దీపాలు పక్కన పెట్టాలి. 8వ క్లాస్ చదువుకున్నటువంటి చిన్న పాప హస్తకు బుట్టపల్లి శివయ్య గారు 500 రూపాయలు బహుకరించినారు. వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ తల్లి ఆయురారోగ్య అందరికీ భోజనాలు ఏర్పాటు చేసినారు. ప్రతి ఒక్కరికి కూడా తగ్గిసలాడుకోకుండా మెల్లిగా భోజనాలు చేసి చక్కగా చిన్నగా మీ గ్రామాలకు మీ బంగారు ఆభరణాలు జాగ్రత్త చేసుకోండి. మీ పసుపులను జాగ్రత్త చేసుకోండి. మీ వస్తువులను జాగ్రత్త చేసుకోండి. మీ ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి మహాప్రసాదాన్ని బాపట్ల పట్టణ వాస్తవ్యులు, బాపట్ల జిల్లా అన్నా సతీష్ గారు భక్తులకు అమ్మవారి మహాప్రసాద భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నారు. మా స్టేజ్ ఏంటమ్మా మీరు కిందకి దిగాలి. మీరు కిందకి దిగాలి, తీసుకోకూడదు అమ్మవారి దగ్గర. స్టేజ్ మీద ఎక్కకూడదు. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని నమస్కరించుకోండి. ఎవరు